మీ ఫస్ట్ సినిమా జంక్షన్లో మీరు అన్నట్లుగా 1,60,00,000 ఖర్చు పెట్టారు, అందరూ పేమెంట్ ఇచ్చారు, 80 లక్షలు నష్టం వచ్చింది. ఈ 80 లక్షల నష్టాన్ని మీరు ఏ విధంగా మరి పూడ్చుకున్నారు? ఇంకా ఏం పూడ్చుకోవడానికి ఏముంటుంది, సోర్స్ ఉండదు. బట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకుంటే ఒక ఫ్లాట్లో నష్టం వచ్చింది, ఫ్లాట్లో వస్తుంది. మరి సినిమాలో ఆ విధంగా లేదు. సెకండ్ టార్గెట్ సినిమా. మరి ఆల్రెడీ ఒక సినిమాలో నష్టపోయారు మీరు. 3 ఒకేసారి స్టార్ట్ చేసినాను నేను. 3 సినిమాలు అనేటివి బాబుమోహన్ కొడుకు సమ్మక్క సారక్క మహత్యం అది చేద్దామని నేను డ్రాప్ అయినా. కనీసం బాబుమోహన్ ఏమంటే తమ్ముడు కనీసం ఫైనాన్స్ ఏమన్నా సపోర్ట్ చేయి, నాకు సినిమా శాటిలైట్ అమ్మగానే ఇస్తా అని 40 లక్షలు తీసుకున్నాడు. ఏది సమ్మక్క సారక్క మహత్యానికి 40 లక్షలు హ్యాండ్ ఇచ్చినాడు బాబుమోహన్. ఏమన్నా అంటే సొక్కా బటన్ కూడా ఇప్పిన రోజులు ఉన్నాయి. ఏది నీ ఇష్టం, యాడికన్నా తీసుకుపో, వస్తా అన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆయన సంపాదించలేదు, నష్టపోయారు కదా. నష్టపోతే నేను ఫైనాన్స్ కదా ఇచ్చింది, హ్యాండ్ లోన్ కదా ఇచ్చింది. సినిమాకు నాకు నేను ప్రొడ్యూసర్ను కాదు, ఒక దాంట్లో పార్టిసిపై చేయలేదు. ఫ్రెండ్లీగా చేద్దామనుకున్నా డ్రాప్ అయినా, అది వాస్తవం. అంటే అప్పట్లో ఆ సినిమాతో పాటు బాబుమోహన్ గారు చాలా ఆర్థికంగా నష్టపోయారు కదా. ఆయన నష్టమే సార్. 40 లక్షలు నాది, సినిమా మొత్తం 80 లక్షలు. ఇంకొక రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక 50 లక్షలు తెచ్చాడు. ఈ డబ్బులతోనే బాబుమోహన్ గారు సినిమా చేశారు, కానీ ఆయన డబ్బు పెట్టలేదు. కానీ తర్వాత కొంతమంది బాబుమోహన్ గారు ఇల్లు కూడా కుదవ పెట్టుకుని డబ్బులు, అవన్నీ తప్పుడు మాటలు. నేను ప్రత్యక్షంగా ఖండించిన వ్యక్తిని, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా డబ్బు ఇచ్చి నష్టపోయిన వ్యక్తిని కాబట్టి నాకు అనువనువు తెలుసు. కానీ ఇల్లు కుదవ పెట్టారు చాలా మంది దగ్గర. ఆయన పర్సనల్స్ ఏమున్నాయి మనకు తెలియదు. సినిమా గురించి అయితే కాదు. నేను ఆ రోజే ఖండించిన. చాలామంది అడిగారు, మీడియా వాళ్ళు కూడా అడిగినప్పుడు నేను డబ్బు మా ఇద్దరిదయ్యా, ఆయనేం పెట్టినాడు, ఆయన ఓ అని మీడియా ముందు ఏడుస్తున్నాడు. అదేం ధర్మము? అంత పెద్ద మనిషి, మినిస్టర్గా చేసిన వ్యక్తి, రాజకీయాలలో ఉండి మినిస్టర్గా కూడా చేసిన వ్యక్తి ఇలాంటివే చేయాల్సింది. అంటే బాబుమోహన్ గారితో మీకున్న పరిచయంతో ఒకటి అడుగుతున్నా. ఆయన చిన్న క్యారెక్టర్తో వచ్చి తర్వాత సూపర్ హిట్ సినిమాలతో ఉన్న ఆయన మినిస్టర్గా చేశారు, వాళ్ళ భార్య కూడా ఈసే. మరి ఇంత కష్టపడిన వ్యక్తి సంపాదించలేదా, లేదా సినిమాలో కొడుకు సినిమాకి మిగతా సినిమాలకి పోగొట్టుకున్నారా? నాకు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ తోలి నేను ఎవరి జోలి వెళ్ళాను సార్. పర్సనల్ అనే వ్యక్తిత్వం తోలి వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ నా వరకు నేను. సరే, బాబుమోహన్ గారు పక్కన పెడితే నెక్స్ట్ టార్గెట్ అంత సినిమా బాగా వచ్చింది సార్, మార్కెట్ బాగా వచ్చింది. అందులో స్టోరీ ఏంటంటే అది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిము. ముమైత్ ఖాన్, శివబాలాజీ, శ్రద్ధాదాస్ ఇంట్రడ్యూస్ దాంట్లోనే. అది ఎట్లా అంటే అన్నీ ఓకే అయిపోయినాయి. శాటిలైట్ కూడా నేనే తీసుకున్నాను. నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ నాది. బ్యానరు దశరథ్ది. ఏ దశరథ్? సంగిశెట్టి దశరథ్ అని చనిపోయినాడు. దాని మీద చాలా కేసులు ఎదుర్కొన్నాము. మీరు టీవీ9లో ఉన్నప్పుడు అదే కిడ్నాప్ చేసినారని గుర్తొస్తుంది. అది డబ్బు నాది, బ్యానర్ అత్తంది. అది సి కళ్యాణ్ గారు పెట్టమంటే ఇన్వెస్ట్ చేసిన. ఎంత పెట్టారు దానికి? దానికి మొత్తం టోటల్ అమౌంట్ నాది 1,80,00,000 ఇచ్చిన. అయితే శాటిలైట్ నేనే రాపించుకున్నా. శాటిలైట్ రాపించుకుని అమ్మేసుకున్నా. ఎంత కమ్మారు? 80. ఇంకొక 60 రావాల్సిండే, 60 ఇంట్రెస్ట్తో సహా 60 రావాల్సిండే. ఇంకా దాని మీద ఆ డబ్బులు అడగడం వల్లనే మేము ఆయనని కిడ్నాప్ చేసినామని కేసు పెట్టి ఇంకా అవి అలా తప్పుకున్నారు. అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగడం అనేది కాకుండా మీరు అతను తీసుకొని కారులో వచ్చారు అన్నది. ఆఫీస్కి వెళ్ళాము. ఆఫీస్కి వెళ్ళి ఎవరమైనా అడుగుతాం కదా, మీరు డబ్బులు ఇవ్వాలి, వస్తాం, అడుగుతాం, తప్పులేదు. వచ్చిపోయినంత మాత్రాన మిమ్మల్ని కిడ్నాప్ చేసినామంటే అది ఎట్లయితుంది? అంటే ఆయనగా వెళ్ళిపోయారు. ఆయన తెలిసింది కదా సార్, మీడియా తెలిసింది, ఎంక్వైరీ చేసినారు. ఆయన వెళ్ళిపోయి ఎస్కేప్ కావడానికి, ఏది మా ప్రెజర్ నుంచి మాకు ఇవ్వాల్సిన అమౌంట్ నుంచి ఎస్కేప్ కావడానికి వాళ్ళు ఆడిన ఫ్యామిలీ డ్రామా. తర్వాత అందులో ఏ విధంగా బయటపడింది? పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఇది ఫేక్ అన్నారు అని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు, కేసు కొట్టేసారు. ఓకే. టార్గెట్ సినిమా అనేది మరి ఎన్ని థియేటర్లు రిలీజ్ అయ్యింది? టార్గెట్ కూడా 80+. ఎన్ని రోజులు ఆడింది? 1 వీక్ ఆడింది. అయితే
రిటర్న్స్ లేవు. సినిమా అనేది సార్ 100%, 80% అన్న థియేటర్ ఫుల్ అయితేనే ప్రొడ్యూసర్కి బెనిఫిట్. 50%, 60%, 40 ఈ రేంజ్లో ఎన్ని రోజులు ఆడినా కూడా ప్రొడ్యూసర్కి రూపాయి రాదు. థియేటర్స్ రెంట్లు ఇవి డిస్ట్రిబ్యూటరు పర్సెంటేజ్ ఇవి 80% ఆడితేనే ప్రొడ్యూసర్ బెనిఫిట్. 60% అయినా వేస్టే అని థియేటర్ రెంట్లు పోతాయి. రెంట్లు, డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్లు అవి ఇవి ఒక రోజు ఎక్కువ, ఒక షో ఎక్కువ వస్తుంది, ఒక షో తక్కువ వస్తుంది, ఇవి ఈక్వల్ అయిపోతాయి. అంటే నో లాస్ నో ప్రాఫిట్ ఉంటుంది అంతే. ఇప్పుడు టార్గెట్ నో లాస్ నో ప్రాఫిటా లేదంటే కంప్లీట్ లాస్? అది డిస్ట్రిబ్యూషన్ ఎంజీ కింది మినిమం మ్యాక్సిమం, అది అవుట్ రేటే ఆల్మోస్ట్ నష్టమే. ₹1,00,00,000 లాస్. అంటే మొదటి సినిమాలో 80, ఇక్కడ ₹1 కోటి. ఓకే. ఇక్కడ మీరు వచ్చేసరికి ₹1,00,00,000 ఫైనాన్స్ తీసుకున్నారా లేదా మీకు? నా ఇండివిజువల్. మీరు ఎక్కడ ఈ 2 సినిమాల్లో కానీ ఎక్కడ ఫైనాన్స్? నేను ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ చేశారు కదా. దీంట్లో ఒక 20 లక్షలు లాస్ట్లో ఫైనాన్స్ వేరే వాళ్ళ ద్వారా ఇప్పించిన దశరథ్కు. ఆ 20 లక్షలు అప్పట్లో ఎలా నడిచేటివి అంటే ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ బాగా బూమ్. రోజుకు 1,00,000కి 500 తీసుకునేవాళ్ళు. ₹1,000, 500. రోజుకు 1,00,000కు 500, ₹1,000 ఇంట్రెస్ట్. మాకు కూకట్పల్లి ఏరియాలో, ఈ ఏరియాలలో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపటికి డబుల్ బెనిఫిట్ వచ్చేటి. ఆ రోజు మార్కెట్ రియల్ ఎస్టేట్ భూమి ఉంది కాబట్టి 1,00,000కు 500, ₹1,000 ఇంట్రెస్ట్ నడిచినాయి. ఈయనకు 20 లక్షలు రోజుకు 1,00,000కి 500 లాగా ఫ్రెండ్ దగ్గర తెప్పించి ఇచ్చిన. అది నాకు 40 లక్షలు వడ్డీ అయింది. సినిమాతో పాటు ఇది ఒక మీకు నాకు అది డబల్ ఎఫెక్ట్ పడింది. ఓకే. టార్గెట్ ఆ విధంగా మీకు ఎఫెక్ట్